అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంటిగ్రేషన్ చాప్టర్లో ఎయిట్ మార్క్స్ ఎస్ఎస్ చూద్దాం. అంటే ఎస్ఎస్ ఉన్నాయి కదా, అవి ఏ మెథడ్స్ అడుగుతారు అని. ఈరోజు ఫస్ట్ ఒక మెథడ్ గురించి డిస్కస్ చేసుకుందాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో మిగతా మెథడ్స్ డిస్కస్ చేసుకుందాం. ఇవి 8 మార్క్స్ అంటే 8 మార్క్స్కే వస్తాయా అని కాదు. C20 వాళ్ళకైతే 8 మార్క్స్, C23 వాళ్ళకైతే 10 మార్క్స్ క్వశ్చన్స్ అలా రావచ్చు. ఇది ఏమంటే వన్ ఆఫ్ ది ఎస్ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్, అంత మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ సపోజ్ ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, నెంబర్స్ అనేది పవర్లో ఉంటాయి. అంటే సైన్ టు ది పవర్ 3x, కాస్ టు ది పవర్ 4x dx. ఇది సాల్వ్ చేయాలంటే ఇక్కడ నేను బాక్స్లో వేసాను కదా, అవి తెలిసి ఉండాలి. ఒకవేళ ఫస్ట్దేమో m అనుకుంటాం, సెకండ్దేమో n అనుకుంటాం. ఫస్ట్ సపోజ్ నేను ఇక్కడ m వాల్యూ ఎంత అని అడిగాను అనుకో, 3 అని చెప్పాలి. n వాల్యూ ఎంత అంటే 4. ఇది అర్థమైందా? m అంటే ఏంటి, n అంటే ఏంటి? ఇక్కడ ఏదో బాక్స్లో ఉంది కదా, ఇది చూడండి. ఫస్ట్ m అనేది ఆడైతే tని cos x అనుకోవాలి. అర్థమైందా? ఇది m వాల్యూ అనేది ఆడైతే మనం t అనేది చూసుకుంటాం కదా, t అనేది cos x అవుతుంది. ఒకవేళ n అంటే సెకండ్ కదా, n అనేది ఆడైంది అనుకో, t అనేది sin x తీసుకుంటాం. ఇది ఇంపార్టెంట్, ఇంతవరకు చూడండి. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాము, సో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది నేను ఇంతకుముందు అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ల నుంచి తీసుకున్నాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం చెప్తాను, ఇప్పుడు నీట్గా చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఇక్కడ m వాల్యూ ఎంత 3, n వాల్యూ ఎంత 6. ఇక్కడ మనకి ఏమని చెప్పాము, m అనేది ఆడైతే t అనేది cos x తీసుకోవాలన్నాం, అవునా కదా? సో mని కన్సిడర్ చేసి 3 అయింది కదా, ఆడంటే ఏంటి, పుట్ t ఈక్వల్ టు cos x కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం డెరివేటివ్ కట్టాలి వచ్చిన దాన్ని. cos x కదా ఈక్వల్ టు dt/dx. డెరివేటివ్ ఆఫ్ cos x అంటే ఎంత? మీకు డెరివేషన్ ఫార్ములాస్ బాగా చూసుకోండి అని చెప్పా. sin x ఈక్వల్ టు dt/dx. అర్థమైందా? ఏం చేయలే నేను, జస్ట్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, డిఫరెన్షియేషన్లో cos xకి ఫార్ములా ఏమి మైనస్ sin x కదా, అదే రాసుకుంటూ వచ్చా. ఇప్పుడు ఏం చేస్తాను, నాకు -x dx అనేది ఇంటూ చేస్తా. -x dx ఈక్వల్ టు ఎంత వస్తుంది, dt వస్తుంది. దీన్ని ఇంకా సింపుల్గా రాసుకుంటే sin x dx ఈక్వల్ టు -dt. అర్థమైందా? ఇటు వరకు అర్థమైందా? ఏం లేదు, ఇది ఆడ్ కాబట్టి మనం cos xని తీసుకున్నాం. cos xకి డిఫరెన్షియేషన్ చేస్తాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x అంటే -sin x dt/dx. మనం ఏం చేస్తాము, sin x ఇంటూ dx చేస్తే ఈ dt వచ్చింది. ఈ సింబల్ని ఇవ్వ పంపించుకున్నాం. ఇటు వరకు అర్థమైందా? ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. sin క్యూబ్ x cos పవర్ 6x dx. ఇదేనా వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్? మనం ఏం చేద్దాము, ఫస్ట్ ఇది sin క్యూబ్ x ఉంది కదా, cos క్యూబ్ x ఉంది, మనం ఎలా అన్నా రాసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేద్దాం, cos పవర్ 6x dx అని రాద్దామా. ఈ sin స్క్వేర్ x ఉంది కదా, క్యూబ్ ఉంది, మనం ఏమైనా రాసుకోవచ్చు, sin స్క్వేర్ x sin x dxగా రాసుకోవచ్చా. 3 ఉన్న ఈ 2 సైన్స్ని 2 + 1 అనేది 3 కదా, సో ఇట్లా రాసుకున్నా, స్లిప్ చేసినాను. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇక్కడ మనము cos x అంటే ఏమనుకున్నాం, cos x అనేది t కదా, ఇక్కడ t ఈక్వల్ టు cos x కదా. సో మనం ఇక్కడ t/6x రాయొచ్చా, t/6 రాయొచ్చా? ఓకే, రాసాము. మనకు ఒక ఫార్ములా తెలుసు, ఏమని, sin స్క్వేర్ x ఈక్వల్ టు 1 - cos స్క్వేర్ x అని. దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, 1 - cos స్క్వేర్ x. ఇంకేం మిగిలింది, sin x. అంతేనా? sin x dx ఇట్లనే రాశాను. ఇక్కడ t/6 అట్లనే రాసాం. మళ్ళీ మనం cos అంటే ఏమనుకున్నాం, t అనుకున్నాం కదా ఇక్కడ. సో 1 - t² sin x dx. ఇప్పుడు చూడండి, sin x dx కదా. ఇప్పుడు t ఇది ఉంది కదా లాస్ట్ స్టెప్లో, ఇక్కడ ఇంటూలో ఉంది కదా, t/6 × 1 అంటే t/6. t/6 ఇక్కడ సింబల్ ఏమని ఉంది, t/6 × t/2. ఏమంటారు, బేసెస్ అనేవి ఈక్వల్, పవర్ ఒకటి యాడ్ చేస్తాం, అంతే కదా లాగరిథమ్స్లో. సో ఇప్పుడు చూద్దాం ఆన్సర్ ఎంత వస్తుందో మనకు. t/6 ఇంకా డిఫరెన్షియేషన్ సపరేట్ అప్లై చేస్తాం. t/8 dt, అవునా? ఫస్ట్ t/6 × 1 అంటే t/6, t/6 × 2/2 t² అంటే t/8. ఇది అర్థమైందా? నెక్స్ట్ ఇది మనకి ఏ ఫార్ములాలో ఉంది, ఇంతకుముందు చెప్పుకున్నా, x⁴n. x⁴nకి ఫార్ములా ఏమి, x⁴n/n+1. సో ఆ ఫార్ములా ప్రకారం మనకి ఏమవుతుంది, t ×
ఇక్కడ 8 ఉంది కదా, మన ఇష్టం ఎలా అయినా రాసుకోవచ్చు. 6 + 1 / 6 + 1. ఇది t⁻8 + 1 / 8 + 1. సరే, అది పెద్దగా వచ్చింది. ఓకే, ఇప్పుడు t⁻7/7 + t⁻9/9 + c. మనము ఇక్కడ t అంటే స్టార్టింగ్ ఏమనుకున్నాం, కాస్ కదా, సో దాన్ని రాద్దాం. cos x⁻7/7 + cos x⁻9/9 + c. అంతేనండి, దిస్ ఇస్ ద సొల్యూషన్. అర్థమైందా? ఏం లేదు, మనకి దాంట్లో ఏదైతే తీసుకున్నామో దాన్ని బట్టి సాల్వ్ చేస్తాం. ఇంకో ప్రాబ్లం చూద్దామా? ఏదో ఒక ప్రాబ్లం చెప్పండి, ర్యాండమ్గా ఏం తీసుకున్నాము. sin పవర్ 4x ఇది తీసుకున్నాం లేదు. sin పవర్ 4x + cos 3x dx. సో దీన్ని ఇప్పుడు చెప్పండి, ఇది కూడా మనకి ఏమని తీసుకుంటాము. ఇక్కడ మనకి సెకండ్ థర్డ్ అని వచ్చింది, అవునా? n అనేది ఆడు. సో మనం n అనేది ఆడు వస్తే ఏం చేయాలి, sin xని తీసుకోవాలి. ఇప్పుడు n అనేది ఆడు కదా, n అనేది ఆడు. సో పుట్ t = sin x, అవునా? సేమ్ అంతే, డెరివేటివ్ ఆఫ్ sin x = dx/dt/dx. అర్థమవుతుందా? ఇప్పుడు sin x అంటే ఎంత, డెరివేటివ్ ఫార్ములాలో dt/dx. సేమ్ అంతే, xని ఇట్లా dx దేనికి ఈక్వల్, dtకి ఈక్వల్. ఇంక ఇక్కడ నుంచి మనం క్వశ్చన్ని కన్సిడర్ చేస్తాం. sin పవర్ 4x cos square x. సేమ్ అంతే, ఇక్కడ 3 ఉందనుకో, నేను కింద చెప్పా కదా, sin² x sin x ఎలా రాసుకున్నాము, ఇక్కడ కూడా cos² x cos x dx. ఇప్పుడు sin పవర్ x అంటే మనం ఏమనుకున్నాము, t⁻4 అనుకున్నామా, t⁻4. దీన్ని ఇంకో స్టెప్ కూడా రాద్దాం దీనికన్నా ముందు, ఇంకా మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఈ sin పవర్ 4xని అలానే రాసి cos² అంటే 1 - sin² x cos x dx. నెక్స్ట్ ఇప్పుడు t² x 1 - t² x అంటే x ఏం అవసరం లేదు, ఇంకా x cos x dx. సేమ్ అంతే, మల్టిప్లికేషన్ చేయండి. t² × 1 అంటే t². ఈ ఇంటిగ్రేషన్ సింబల్ అనేది కంపల్సరీ. x ఉండాలి, x t² x. ఇక్కడ ఏముంది, మైనస్ ఉంది. ఇక్కడ ఎంత ఉంది, t⁻4 కదా, t⁻4 4 + 2 ఎంత, 6 t⁻6x dx. అర్థమైందా? ఈ t⁻6 ఉంది కదా, సేమ్ ఫార్ములా. t² అంటే సరే, ఇక్కడ 4 ఉంది కదా, నాకు 2నే వస్తుంది. 4 + 1 ఒకటి, t⁻6 + 1 / 6 + 1 ఒకటి, ప్లస్ c అనేది యాడ్ చేస్తాం. ఆన్సర్ ఏమొస్తుంది, t⁻5. ఒక్క నిమిషం, సర్లేండి, ఇక్కడ చూడండి సొల్యూషన్ ఇక్కడ రాస్తున్నాను. ఇటువరకు అయిపోయింది కదా, అప్పుడు మనకేమొస్తుంది, t⁻5/5 ఒకటి, t⁻7/7. ఓకేనా? ఇక్కడ మనం t అంటే ఏమనుకున్నాం, ఇక్కడ cos xని మనము dt అనుకుంటాం. ఇక్కడ cos x ఉంది కదా, దీన్ని dt అనుకుంటాం, ఎందుకంటే cos x = dt కదా, ఈ dt అనుకుంటాం. అప్పుడు లాస్ట్ ఏం రాస్తాము, dt ఉంది కదా, మనం sin అంటే sin x⁵, sin x⁷/7. ఇంకేం రాస్తాం, ఇది ఇంక కాన్స్టెంట్ అయిపోతుంది కదా, ప్లస్ మైనస్ ఉంటుంది, ఎందుకంటే మైనస్ సింబలే కదా. అంతేనండి, అర్థమైందా? ఇందాకలు కూడా మనము ఇక్కడ sin x ఉంది కదా, ఈ sin x ప్లేస్లో dt రాసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనకి sin x అంటే ఇది నథింగ్ బట్ dt కదా, సో ఇక్కడ dt అనేది రాసుకుంటాం. ఇంకా లాస్ట్లో ఎట్లా అది కాన్స్టెంట్ ప్లస్ c అవుతుంది, అందుకని నేను అంతగా కన్సిడర్ చేయలేదు. ఇక్కడ రాస్తాను కదా, సో ఒక్కసారి మెన్షన్ చేస్తే చాలు, ఓహో వీళ్ళకి పాయింట్ తెలుసు అన్నట్టు. ఒక స్టెప్లో రాసి ఇంకా మిగతావన్నీ చూడండి. అర్థమైందా? ఇది మాత్రం బాగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఒక్కోసారి 2 ఆడ్ ఉంటాయి, ఒక్కోసారి 2 ఈవెన్ ఉంటాయి. సో అలాంటి కేసెస్ కూడా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? మీకు ఈ వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.